మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధించి దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చదువుకుందాం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. ఇప్పుడు అందరం కలిపి ఈ 4 వచనాలు చదువుదామండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించేవాడును గాను అపోస్తలుని గాను విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుని గాను నియమింపబడుతుని. నేను క్రీస్తునందు సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించిన పాక. కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ కదా. దేవుడు ఈ సంవత్సరం అంతట్లో కూడా మనల్ని కాపాడి సంఘముగా మరి ఈ నెలలో అనేక చోట్ల మనం సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. అది క్యారల్స్ ద్వారా అయితేనేమి, లేదంటే మన క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ద్వారా అయితేనేమి, లేదంటే కాటేజ్ ప్రేయర్స్ ద్వారా అయితేనేమి, అనేక చోట్ల దేవుడి నెలంతట్లో కూడా ఎటువంటి ఆటకం లేకుండా ఇక్కడ ఏసీ ఆన్ అవుతుంది ఉందమ్మా, రావట్లేదు. అన్ని ఏసీ లాంచ్ చేయండి. జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా, పర్వాలేదు, ఏసీలన్నీ కూడా ఆన్ చేయండి. రైట్. మరి దేవుడు చక్కగా వాతావరణాన్ని కూడా అనుకూలపరిచాడు. యాక్చువల్గా ఈ వారంలో తుఫాన్ రావాల్సి ఉందని ముందుగా ప్రకటించారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మరి తుఫాను రాలేదు. అందుని బట్టి ప్రభుని స్తుతిద్దాం. మరి సంఘంగా కూడా మరి అందరూ చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాల కొరకు సిద్ధపడ్డారు గనక మరి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఊరికి అయిపోవు. చాలామంది బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రయాసపడ్డారు. సంఘం అంతా కూడా ప్రయాసపడ్డారు. ప్రార్థించిన వారు ఉన్నారు, పని చేసిన వారు ఉన్నారు, తర్వాత అధికంగా సహాయం చేసిన వారు ఉన్నారు. రకరకాలుగా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క సామర్థ్యతను బట్టి మీరందరూ కలిసి ఏదైతే ఈ పనిలో సహకరించారో తద్వారా దేవుడు నిజంగా ఈ గొప్ప కార్యం జరిగించాడు. దేవుడు ఎంతో చక్కగా మీ అందరినీ కూడా దేవుడు ప్రేరేపించి అన్ని రకాలుగా అసలు భలే చక్కగా సహకరించారు, అన్ని కష్టపడి పనిచేశారు. దేవుడు నిజంగానే చాలా ఘనంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా జరిగించాడు. అందుకే నేను చెప్పే కదా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పని చేస్తాడు గనక ఆ విషయం కూడా జ్ఞాపకం ఉంచుకోండి. మంచిది. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆల్రెడీ దేవుని గురించినటువంటి అనేకమైన విషయాలు ఈ క్రిస్మస్ సీజన్లో మనము ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. ఇక్కడ పౌలు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడొక్కడే దేవునికి నరులకును
మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. చాలా స్పెసిఫిక్గా కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ వన్. దేవుళ్ళు అనేక మంది లేరు. కారణం ఏంటంటే దేవుడు అనంతుడైతే ఆయన ఒక్కడే అయి ఉండాలి. అనంతుడైనటువంటి దేవుడు మోర్ దాన్ వన్ ఉండటం అనేటువంటిది అది లాజికల్ ఇంపాసిబిలిటీ. కనుక దేవుడు ఒక్కడే, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలానే దేవునికి నరునికి మధ్యలో మధ్యవర్తి ఒక్కడే. ఈ లోకంలో మీడియేటర్స్ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. అర్థమవుతారా? మనము ఏ వ్యవస్థను చూసినా, ఏ వ్యవస్థ దగ్గరికి మనం వెళ్ళినా కానీ ప్రతి వ్యవస్థలో కూడా మీడియేటర్స్ ఉంటారు. అర్థమైందా? మన పుట్టుక దగ్గర నుండి మన చావు వరకు, మన పెళ్లిళ్ళలోనూ అన్ని విషయాల్లో ఎవరుంటారు? కాబట్టి ప్రతి ఏరియాలో కూడా మీడియేటర్ యొక్క రోలు చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఒక మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి నరునికి మధ్యలో ఆయన ఒక మధ్యవర్తిగా వచ్చాడు. అయితే ఆయన ఎలాగొచ్చాడంటే క్రీస్తు యేసు అను నరుడు. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే దేవుని కార్యం ఎప్పుడన్నా జరిగినప్పుడు దేవుడు ఈ లోకంలోకి రావాలంటే ఆయన దేవుడై ఉండాలి, దేవునిగానే మనం చూడాలి అని అనుకుంటాం. కానీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన దేవునిగా వచ్చినటువంటి నరుడు అనేటువంటి విషయాన్ని పౌలు అద్భుతంగా ఆయన ప్రజెంట్ చేస్తూ ఉంటున్నాడు. నిజానికి క్రిస్మస్ యొక్క గొప్పతనం అనేటువంటిది, లేదంటే ద వండర్ ఆఫ్ క్రిస్మస్, ఇట్స్ నాట్ ఫౌండ్ ఇన్ హెవెన్. ఇది భూలోకం మీద యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడం అనేటువంటిది చాలా గొప్ప ఆశ్చర్యం. నిజంగా ఎంత గొప్ప సంఘటన అనేటువంటిది గనక గమనిస్తే ఈవెన్ పరలోకం అంతా కూడా కదిలింది యేసుప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు. పరలోకం అంతా కూడా ప్రతిస్పందించింది. అంటే దాని అర్థం ఏంటంటే పరలోకము ప్రతిస్పందించడానికి కారణం ఏంటంటే భూలోకంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే సాక్షాత్తు దేవుడే మానవునిగా నరునిగా ఈ లోకంలో ఉద్భవించడం అనేటువంటిది ఇట్ ఈస్ ద గ్రాండెస్ట్ మిరకల్ ఎవర్ ఎనీవన్ కెన్ విట్నెస్ ఇన్ లైఫ్. ఎవరు కూడా తమ జీవితాల్లో చూడాలనుకున్నటువంటి అద్భుతం ఏమన్నా ఉందా అంటే అది జీవిత కాలంలో ఒకేసారి జరిగేటువంటి సంఘటన, ఒకేసారి జరిగినటువంటి అద్భుతం. అందుకనే అద్భుతాన్ని చూడటానికి లోకంలో మనుషులే కాదు, పరలోకమంతా కదిలి వచ్చింది. పరలోకమంతా కూడా ఆ అద్భుతాన్ని కళ్ళారా చూస్తున్నప్పుడు there were no words to describe. వాటిని వివరించడానికి నిజంగానే మన మాటలు మన పాటలు చాలవు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వరంగా చెప్పాలంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దేవుడు లోకానికి వచ్చినటువంటి ఆ జర్నీని, ఆ ప్రయాణాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉంటున్నాం. ఒక రకంగా ఈరోజు ఇస్లాం గనక మనం గమనించినట్లయితే ముస్లిమ్స్కి సపరేట్ క్యాలెండర్ ఉంటుంది. దాన్ని హెగీరా అని అంటారు. హెగీరా అంటే ఒకానొక టైంలో పర్సిక్యూషన్ వచ్చినప్పుడు ఆ పర్సిక్యూషన్ తప్పించుకోవటానికి మొహమ్మద్ ప్రవక్త ఏం చేశాడంటే హెగీరా అనేటువంటి ప్రదేశము నుండి ఆయన మక్కాకి పారిపోయాడు. కాబట్టి ఆ హెగీరా నుండి మక్కాకి పారిపోయినటువంటి ఆ ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లిమ్స్ హిజ్రా అనేటువంటి ఒక క్యాలెండర్, ప్రత్యేకమైనటువంటి క్యాలెండర్ కలిగి ఉంటారు. కారణం ఏంటంటే ఇట్స్ ఎ జర్నీ. ఏ జర్నీ? అక్కడ పర్సిక్యూషన్ని తప్పించుకోవటానికి, హింసని ఉపద్రవాన్ని తప్పించుకోవటానికి మొహమ్మద్ ప్రవక్త ఏ రకంగా అయితే ఆయన పారిపోయి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళినటువంటి ఆ జర్నీని బేస్ చేసుకొని వాళ్ళు ఏ రకంగా క్యాలెండర్ రూపొందించారు అనేటువంటిది కనుక మనం గమనిస్తున్నట్లయితే క్రైస్తవ్యంలో కూడా ఇట్స్ ఎ జర్నీ, బట్ దిస్ ఎ డిఫరెంట్ జర్నీ.
మొహమ్మద్ చేసినటువంటి ప్రయాణానికి, దేవుడు క్రైస్తవ్యంలో చేసినటువంటి ప్రయాణానికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? ఇక్కడ మరణాన్ని తప్పించుకోవటానికి కానీ, హింసను తప్పించుకోవటానికి కానీ జరిగినటువంటి ప్రయాణం కాదు ఇది. ఆ మాటకొస్తే హింసకు లోనవటానికి, మరణానికి లోనవటానికి, దేవుని కుమారుడైనప్పటికీ, సాక్షాత్తు దేవుడైనప్పటికీ తన్ను తాను అప్పగించుకోవటానికి, స్వతహాగా వాలంటరీగా చనిపోవటానికి సిద్ధపడినటువంటి ద జర్నీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రిస్మస్. ఇది మనం పారిపోయినటువంటి జర్నీ కాదు, తప్పించుకోవటానికి చేసినటువంటి జర్నీ కాదు. స్వయంగా దేవుడే ఆయన ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. అందుకనే మనం గమనిస్తే గనక ఈ ప్రయాణంలో దేవుడు ఆయన చాలా గొప్ప కార్యాలు ఈ 33.5 years జర్నీలో దేవుడు చేశాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నేనేమంటా, వీళ్ళని కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి. పోనీ ఎవరు వీళ్ళ పేరెంట్స్ ఎవరు? అమ్మా వెనక్కి తీసుకెళ్ళండి కొంచెం జాగ్రత్తగా. అమ్మా వెనక్కి కూర్చోబెట్టుకోండి, పర్లేదు. నేనేమంటానంటే దిస్ ద గ్రేటెస్ట్ మార్వెల్ ఆఫ్ ద యూనివర్స్ ఏదైనా ఉందంటే సాక్షాత్తు దేవుడు మానవుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని, మానవుని యొక్క పోలికను తీసుకొని, మానవుని యొక్క శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ లోకంలో ఉండటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ జర్నీ, లేదంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఈ రోజుల్లో యేసు ప్రభు జన్మించి 2000 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ ని మనం చాలా కలర్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ ని చాలా షైనింగ్ లైట్స్ తో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజున క్రిస్మస్ అనేటువంటిది ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నా ప్రాథమికంగా ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ సో మచ్ లైట్ కదా. ఎందుకు అంత లైట్స్ తో మనము సెలబ్రేట్ చేస్తున్నాం క్రిస్మస్ అంటే, అంధకారంలో ఉన్నటువంటి మానవుడు తన జీవితంలో వెలుగుని సంతరించుకున్నటువంటి సందర్భం క్రిస్మస్ గనుక మనం క్రిస్మస్ వచ్చేటప్పటికి లైట్స్ అనేటువంటివి చాలా చక్కగా మనం వెలిగించి సింబాలిక్ గా దాన్ని చూపిస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటి క్రిస్మస్ రోజున లేదా యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించినప్పుడు దోస్ వర్ నాట్ ద సర్కమ్స్టెన్సెస్. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఎటువంటి సందర్భం ఉంది అనేటువంటిది గనక మనం గమనిస్తే ఈ రోజులో మనం చూసుకున్నటువంటి కొన్ని సందర్భాలు ఆ రోజున కూడా మనం గమనించవచ్చు. మతం అనేటువంటి ఇట్ ఈస్ స్టిల్ పాపులర్. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, దేవుని మందిరంలో హడావిడి అట్లానే జరుగుతుంది, బలులు అర్పణలు జరుగుతున్నాయి. రిలీజియన్ అనేటువంటిది యథావిధిగా జరుగుతుంది. రిలీజియన్ అనేటువంటిది చాలా పాపులర్ గా కనబడుతుంది. ఈ రోజు మందిరాలు ఎట్లాగైతే నింపబడుతున్నాయో ఆ రోజున కూడా మందిరాలు మనుషులతో అట్లానే నింపబడ్డాయి. బికాస్ పీపుల్ వర్ సీకింగ్ రిలీజియన్. కానీ ఈ మతానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మతము ఎప్పుడు కూడా ఏం చేయాలో చెప్పుద్ది కానీ చేయించటం మతానికి చేత కాదు. మతం ఎప్పుడు కూడా మంచి చేయాలనే చెప్పుద్ది, మతం ఎప్పుడు కూడా పుణ్యం చేయాలని చెప్పుద్ది, మతం ఎప్పుడు కూడా పాపం చేయకూడదని చెప్పుద్ది. కానీ మతము మనల్ని పాపం నుండి విడిపించలేదు, పాపము చేయకుండా మనల్ని ఆపలేదు. అందుకే పౌలు గారు చాలా అద్భుతంగా తానే వివరిస్తాడు. చేయవలనటువంటి మేలు ఏది చేయవలనో నాకు తెలుసు, నేను చేయవలసినటువంటి మేలు చేయక చేయగోనటువంటి కీడునే చేయుచున్నాను. అయ్యో ఇట్టి దౌర్భాగ్యమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు తప్పించగలడు? దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమానిటీ. ఈవెన్ దో ద రిలీజియన్ ఈస్ పాపులర్, బట్ రిలీజియన్ కెనాట్ సేవ్ ఎ పర్సన్. ఈరోజు క్రిస్మస్ రాగానే చర్చెస్ నిండిపోతున్నాయి, సండే రాగానే చర్చెస్ నిండిపోతున్నాయి. ఆ రోజున రిలీజియన్ ఏ రకంగా అయితే పాపులర్ గా ఉందో ఈ రోజు కూడా రిలీజియన్ కి తక్కువేం లేదు. అన్ని మతాల్లానే క్రైస్తవ్యంలో కూడా చాలా యాక్టివ్ గా ఉంది క్రిస్టియానిటీ అనేటువంటి రిలీజియన్. కానీ ప్రాబ్లం ఏంటంటే
మందిరాలు నిండుతున్నాయి, లేదంటే ఏమంటారు మతపరమైనటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి, కానీ జీవితాలు మార్చబట్టలేదు. దట్ ఈస్ అ ప్రాబ్లం. రిలీజియన్ అక్కడ ఫెయిల్ అవుతుంది. రిలీజియన్ మనల్ని బిజీగా ఉంచుతుంది. క్రిస్మస్ రాగానే ఈ నెలంతా కూడా మనకి సీజనే. ఈ క్రిస్మస్ సీజన్ అంతా కూడా చాలా హడావిడిగా మనం ఉంటాం. చాలా కార్యక్రమాలు మనం పార్టిసిపేట్ చేస్తాం. చాలా బిజీగా మనం ఉంటాం. చాలా మంది మనల్ని విజిట్ చేస్తూ ఉంటారు. బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తారు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇట్స్ వెరీ బిజీ టైం. క్రిస్మస్ ఈజ్ ఎ వెరీ బిజీ టైం. కారణం ఏంటంటే రిలీజియన్ ఎప్పుడు కూడా మనకు బిజీగానే ఉంటుంది. రిలీజియన్ ఈజ్ నథింగ్ బట్ యాక్టివిటీస్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఆఫ్ హార్ట్. హృదయంలో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు. ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాం. ఏమి చేస్తున్నాం? సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు, ప్రతి సంవత్సరం క్రిస్మస్ ఎట్లాగుందో ఈరోజు కూడా అట్లానే ఉంది. అది మన జీవితంలో ఉన్న పరిస్థితి. ఇఫ్ క్రిస్మస్ డస్ నాట్ చేంజ్ యువర్ హార్ట్, దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ క్రిస్మస్. ఇక్కడ మనం మతాన్ని అవలంబించడానికి రాలేదు, కార్యక్రమాల్లో బిజీగా ఉండటానికి రాలేదు. మనం ఈ సీజన్లో హడావిడి చేయటానికి రాలేదు, హడావిడిగా ఉండటానికి మనం ఉండలేదు. ఈ హడావిడిలో, ఈ గందరగోళంలో, ఈ బిజీ స్కెడ్యూల్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం పక్కన పెట్టేస్తున్నాం. ఎంతమంది మీ నిజంగా ఈ క్రిస్మస్ సీజన్లో దేవునితో మీనింగ్ఫుల్ సంబంధం కలిగి ఉన్నాం చెప్పండి? వీ వర్ బిజీ ఇన్ ఎవ్రీథింగ్. యాక్టివిటీస్లో బిజీగా ఉన్నాం, మీటింగ్స్లో బిజీగా ఉన్నాం, అన్నీ జరుగుతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. బట్ వ్యక్తిగతంగా నువ్వు నేను ఆ క్రిస్మస్ సంతోషాన్ని, దేవునితో మనకున్నటువంటి సంబంధంలో ఉండి వచ్చేటువంటి సంతోషం ఈరోజు మన హృదయాల్లో లేకపోతే ఇది ఇంకో క్రిస్మస్సే కానీ అంతకంటే పెద్ద గొప్పతనం ఏం లేదు. యు ఆర్ ఓన్లీ సెలబ్రేటింగ్ ఎన్ ఈవెంట్. ఒక సంఘటనను నువ్వు ఏమంటున్నావు? సెలబ్రేట్ చేస్తున్నావు. బట్ దెర్ ఈజ్ నో చేంజ్. నేను అంటున్నాను, ఆ మార్పు కొరకు యేసు ప్రభువారు వచ్చాడు. ఆ రోజు కూడా మతము చాలా పాపులర్గా ఉంది, మతము చాలా బిజీగా ఉంది. న్యాయము అనేటువంటిది కనుచూపు మేరలో లేకుండా పోయింది. రాత్రి జాన్ క్రిస్టఫర్ కూడా చెప్పాడు, ప్రపంచంలో చాలా గొప్ప అన్యాయం జరిగింది క్రిస్మస్ రోజున యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు. సర్వసాధారణంగా న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఏమి చేసినా ఒక నిర్దోషి శిక్షకు పడకూడదు. ఈరోజు మీరు గమనించారా, కోర్టు కేసులు ఎందుకు సంవత్సరాల తరబడి వెళ్తూ ఉంటాయి? ఒకటి, మనకి సరిపడిన స్టాఫ్ లేరు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంకోటి కనుక మీరు గమనిస్తే, ఈ డెలిబరేషన్స్ అంతటి ద్వారా ఎట్లా చేసైనా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేటువంటి తాత్పర్యంతో ఈరోజు న్యాయస్థానం అనేటువంటిది ఏర్పాటైంది. అవునంటారా కాదంటారా? మరి ప్రపంచంలో మొట్టమొదటిగా క్రిస్మస్లో అన్యాయం జరిగింది. ఎవరైనా ప్రశ్నించారా దాన్ని? పిలాతు అందరి ముందు యేసుక్రీస్తుని పట్టుకొని ఈయనలో ఏ దోషము లేదని చేతులు కడుక్కున్నాడు. మరి ఏ దోషము లేకపోతే ఏ బేసిస్ మీద నువ్వు శిక్షను వేస్తావు? నో బడీ క్వశ్చన్ ద ఇన్జస్టిస్ ఆఫ్ ద డే. ఒక్కరు కూడా అన్యాయాన్ని ప్రశ్నించలేదు. ఏమండి, ఈయన నిర్దోషి అంటున్నావు కదా, న్యాయశాస్త్రం ఏమంటుంది? ఏమన్నా చేసి ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని న్యాయశాస్త్రం కంకణం కట్టుకొని కూర్చుంటే ఎందుకు ఇంత పబ్లిక్ గా, ఇంత డెలిబరేట్ గా నువ్వు అందరి ముందు డిక్లేర్ చేసి, ఈయనలో దోషము లేదని నువ్వు డిక్లేర్ చేసి ఎందుకు సిలువకు అప్పగించావు? నో బడీ క్వశ్చన్. దట్ ఈస్ ద జస్టిస్ సిస్టమ్ ఆఫ్ ద డే. ఇంకో పక్కన పొలిటికల్ అన్రెస్ట్ ఉంది. మిడిల్ ఈస్ట్ అనేటువంటి దేనికి ప్రాముఖ్యమైంది? టెర్రరిస్ట్ అటాక్స్ కి.
రోమన్స్ వాళ్ళు సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు దాని వాళ్ళు ఏమనేవాళ్ళంటే ప్యాక్స్ రోమనా అనేటువంటి వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి ఎయిమ్ ఏంటో తెలుసా? ప్యాక్స్ రోమన్ అంటే అర్థమయ్యాడు. ప్యాక్స్ అంటే లాటిన్ లో పీస్ అని అర్థం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మోటో ఏంటంటే రోమా సామ్రాజ్యం అంతట్లో కూడా శాంతి నెలకొల్పబడాలి, డిస్టర్బెన్స్ ఉండడానికి వీలు లేదు. ఆ రోజున కూడా అనేక మంది యూదా మతంలో ఉన్నటువంటి తిరుగుబాటుదారులు, వారిని జెలెట్స్ అంటారు, వాళ్ళు నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు ప్రభుత్వం మీదకి. కాబట్టి ప్రభుత్వము ఆ పీస్ తీసుకొని రావటం అనేటువంటిది చాలా ప్రయత్నం చేసింది. రోమన్ ఎంపైర్ లో పీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ అది వారికి చేతకాల. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ లోకంలో సమాధానం రాగలిగింది ఒకే ఒక్కడు, సమాధానాధిపతి యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు లేని జీవితంలో సమాధానం రావటం అసాధ్యం. నువ్వెన్ని రూల్స్ మార్చుకో, నువ్వెన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకో, నువ్వెన్ని రకాలుగా సిస్టమ్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేయి, కానీ నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, ఈ దేశంలో కానీ సమాధానం రాగలిగింది సమాధానానికి అధిపతి అయినటువంటి ప్రభు దగ్గర నుండే. కాబట్టి సమాధానం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా యోసేపు మరియమ్మలు వారిద్దరు కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి గుండా వెళ్ళారు. కారణం ఏంటంటే పెళ్లి కాకుండా గర్భము ధరించడం అనేటువంటిది ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. సంస్కృతిలో ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు, ఎవరు కూడా దాన్ని హర్షించరు. కానీ ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి గుండా ఇద్దరు యవనస్తులు, పెళ్లి కానటువంటి టీనేజర్స్ గా ఉన్నటువంటి యవనస్తులు ఆ పరిస్థితి గుండా వారు వెళ్ళవలసి వచ్చింది. యేసుప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు నథింగ్ అబౌట్ ద సర్కమ్స్టెన్సెస్ దట్ వర్ అరౌండ్ అండ్ ఇన్సైడ్ వర్ పీస్ఫుల్. బయట సమాధానం లేదు, మనుషుల జీవితాల్లో, హృదయాల్లో సమాధానం లేదు. ఆ మాటకొస్తే ఎంత దయనీయం. యేసుక్రీస్తు వారు నరుడుగా పుట్టినప్పుడు, ఏమండి, నరుడుగా ఆయన రాజమందిరంలో పుట్టేటువంటి అవకాశం ఆయనకుందా? ఏమండి, జగత్తును అందలి సమస్తమును సృష్టించిన దేవుడు అని పాడతాం కదా. భువనాల నేలువాడు భవనాలలోన కాదు, పశుశాలలో నేలపై పవళించే. ఏమండి, ఒకవేళ అవసరమైతే యేసుప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి హేరోదు ప్యాలెస్ ని వెకేట్ చేయించలేడా? జూలియస్ సీజర్ యొక్క ప్యాలెస్ ని వెకేట్ చేయించలేడా? ఏమండి, మీరు కొత్తగా ఒక ఊర్లోకి వెళ్తే ఏం చేస్తారు? ఇల్లు ఖాళీ చేస్తారు. ఎందుకు ఇల్లు ఖాళీ చేస్తారు? మీరు ఫీల్ చేయటానికి. అటువంటిది దేవాది దేవుడు ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ లోకంలో జన్మిస్తున్నప్పుడు భవనాలు ఖాళీ చేసేటువంటి కెపాసిటీ ఆయనకున్న, రాజులను పక్కకు తొలగించి సింహాసనం మీద బలవంతంగా కూర్చునేటువంటి అధికారం ఆయనకున్న, అవేమీ ఉపయోగించుకోలేదు. ఖాళీ లేనటువంటి ఒక పశువుల పాకలో ఆయన జన్మించాల్సి వచ్చింది. ఇంకా దయనీయం ఏంటో తెలుసా? ఇంకా దయనీయం ఏంటో తెలుసా? లూకా సువార్తలో మాట మనం చూస్తాం. ఒక శిశువు జన్మించినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి, అమ్మ జాగ్రత్త గమనించండి, జనరల్ గా డెలివరీ అయిన తర్వాత పొత్తి గుడ్డలతో ఎవరు చుడతారు? పక్కనున్న హెల్పర్స్, అది నర్సులే కానీ, చుట్టాలే కానీ, బంధువులే కానీ, అవునా కదా? కానీ మరియమ్మకి ప్రెగ్నెన్సీలో హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేరు. పొత్తి గుడ్డలతో ఆమె చుట్టుకుంది. దేర్ వాజ్ నోబడీ టు హెల్ప్. ఎందుకండి యేసుక్రీస్తు వారు అంత హెల్ప్లెస్ సిచ్యువేషన్లో పుట్టాడు? కనీసం డెలివరీ టైంలో తెలుసు కదా, నేను ఆల్రెడీ చెప్తాను, ఆడపిల్లలు ఏ నెల వెళ్ళిపోతారు? 7వ నెలలో వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? 5 నెలల తర్వాత వస్తారు. మొత్తం సంవత్సరం లీవ్ తీసుకుంటారు, అవునా కదా? నేను దానేం తప్పడలేదమ్మా, నేనైతే అంత లీవ్ ఇవ్వలేదు పాస్టమ్ గారికి. 9వ నెలలో పంపించాను, 2వ నెలకు తీసుకొచ్చాను నేను. ఓన్లీ 3 monthsే ఆవిడ ఉంది ఎక్కడ, అర్థమైందా? నాట్ మోర్ దాన్ 3 months. బట్ ఎనీహౌ, నా మాట మీకు అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటి?
ఈ డెలివరీ అనేటువంటి ప్రాసెస్ ఎంత పీస్ఫుల్గా, ఎంత స్మూత్గా, ఎంత కంఫర్టబుల్గా, ఆ అన్కంఫర్టబుల్ టైంని కలిగి ఉండటానికి మనం అందరం ఇష్టపడతాం. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ దాట్. కానీ యేసుప్రభు పుట్టుకలో కనీసం పక్కన ఎవరు లేరండి. ఆమె గర్భాన్ని ఆవిడ డెలివరీ చేసింది, ఆవిడే పొత్తిగుడ్డలతో చుట్టుకుంది. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో యేసుప్రభు ఎందుకు వచ్చాడు? నేను అనుకుంటాను, ఇట్ ఈస్ ఎ మెసేజ్ టు కమ్యూనికేట్. ఈ లోకంలో దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒక హోప్ అనేటువంటిది మన జీవితాల్లో కలగాలంటే హోప్లెస్ సిచ్యువేషన్ లేకపోతే హోప్ అన్నదానికి అర్థం లేదు. మీకు సంగతి చెప్పనా, ఈరోజు మనం క్రిస్మస్ జాయ్ 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 అంటాం, జాయ్ టు ద వరల్డ్, ద లార్డ్ హ్యాస్ కమ్. కానీ ప్రాబ్లం ఏంటంటే, జాయ్ కావాలని కోరుకున్న వర్లారా, శ్రమ లేకుండా జాయ్కి అర్థం లేదు. మీరు ఏమని పడుతున్నారు జాయ్ టు ద వరల్డ్ అన్నప్పుడు? జాయ్ కాదు, మా జీవితంలో శ్రమ రాని ప్రభు అని అడుగుతున్నారు. కారణం ఏంటి? అమ్మ శ్రమ లేకపోతే జాయ్ ఎక్కడ వస్తుంది? అవునా కదా? అందరు బెదిరిసిపోయారు. చెప్పండి చెప్పండి, జాయ్ రావాలని ఇప్పుడు ఏం చేయాలి? శ్రమ రావాలి. మనమేమో సైకలాజికల్గా కోరుకుంటాం ఆ శ్రమని. సో దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ అత్యంత శ్రమ గుండా పంపిస్తాడు. కారణం ఏంటి? మనం సఫర్ అవ్వాలని కాదు. నువ్వు ఎంత శ్రమ పడితే జాయ్ని అంత ఆస్వాదిస్తావు. అవునంటారా కాదంటారా? మాట్లాడరేంటమ్మా? ఇస్ ఇట్ నాట్ ట్రూ? నువ్వు ఎంత అలసిపోతావు చక్కగా నిద్రపోతావు. మనం అలసిపోవట్లేదు, ఈ జనరేషన్కి అలసట్లేదు. అసలే కానీ నిద్ర రావట్లేదు. అవునట కాదంటారా? ఎందుకు నిద్ర రావట్లేదు? ఏమా ఒక్కలేని ఇంట్లో పని చేస్తున్నారు చెప్పండి. ఇళ్లలో పని లేదు, ఆఫీస్లో కూడా పని లేదు, రోజంతా కూర్చోవటమే. ఇక కంప్యూటర్ వాళ్ళకి అసలు పని లేదు, ఇంకా రోజంతా కంప్యూటర్ ముందే. నో హార్డ్ వర్క్. ఈ నిద్ర ఏమొస్తుంది? శరీరానికి శ్రమ లేకపోతే నిద్ర ఎక్కడ వస్తుంది? వస్తుందా? కానీ ఇప్పుడు ఏమైతుంది? నిద్ర మాత్రలతో నిద్రపోతున్న పరిస్థితిలో ఉన్నాం మనం. బికాస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రెస్ట్. శ్రమ లేదు. దేవుడు నిజంగా సంతోషాన్ని ఇవ్వగలడు, నిరీక్షణ ఇవ్వగలడు అనేటువంటి విషయం నీకు నాకు అర్థం కావాలంటే హోప్లెస్నెస్ ఏంటో నీకు అర్థం కావాలి. ఇంత హోప్లెస్నెస్ గుండా లోకం వెళ్తే గాని యేసు ప్రభువారు ఎటువంటి హోప్ ఇవ్వగలడో అది ప్రపంచానికి అర్థం కాదు. క్రిస్మస్ అనేటువంటి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ మెసేజ్ ఆఫ్ హోప్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ మెసేజ్ ఆఫ్ సాల్వేషన్. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఏమన్నారు? అక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యాక్చువల్గా December 25th అనేటువంటిది పబ్లిక్ హాలిడే డిక్లేర్ చేసింది క్రిస్టియన్స్ కాదు. రోమన్ ఎంపైర్లో అప్పుడే వాళ్ళకి ఆల్రెడీ హాలిడేగా డిక్లేర్ చేయబడింది. కారణం ఏంటంటే December 21 అనేటువంటి దినాన్ని వింటర్ సాల్స్టిస్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ద షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్. జనరల్గా ఎప్పుడు పడుతుంది అంటే December 21 కానీ 22 కానీ పడుతుంది. నువ్వు నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటే సదర్న్ హెమిస్ఫియర్లో షార్టెస్ట్ డే వస్తుంది. నువ్వు సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటే గనక నార్థన్ హెమిస్ఫియర్లో షార్టెస్ట్ డే వస్తుంది. కారణం ఏంటంటే ఆ రోజున సూర్యుడు కొద్దిగా ఏమంటారు అవే ఫ్రమ్ ఎర్త్ ఉంటాడు. దాన్ని బట్టి ఏమవుతుందంటే వింటర్లో సాధారణంగా ఆ రోజున షార్టెస్ట్ డే అనేటువంటి సంభవిస్తుంది. ఇట్స్ ఎ జనరల్ న్యాచురల్ ఫినామినన్. అందుకనే యేసు ప్రభువు జన్మించక ముందే రోమన్ ఎంపైర్లో December 25ని వాళ్ళు హాలిడేగా డిక్లేర్ చేశారు. కారణం ఏంటంటే 21కి అది చాలా దగ్గరగా ఉంది. ఆ December 25th వాళ్ళు హాలిడే డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళు దానికి ఏమని నామకరణం చేశారంటే ద బర్త్డే ఆఫ్ ది అన్కాంక్వర్డ్ సన్. మనం అంటాం కదా రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం. అంటే దాని అర్థం ఏంటి? సూర్యుడు ఎప్పటికో అంటే అంత పెద్దది, అంత విస్తారమైంది ఈ సామ్రాజ్యం.
అంటే ఇక్కడ ఉదయించిన అక్కడ సెట్ అయ్యే లోపు ఆ భూభాగం అంతా కూడా బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో ఉంది అని చెప్పడానికి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. అలానే రోమన్స్ కూడా ఏం చేశారంటే ఆ షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ని వాళ్ళు పబ్లిక్ హాలిడే చేసుకొని దానికి వారు పెట్టినటువంటి పేరేంటంటే ద అన్కాంక్వర్డ్ సన్, ఎవడు కూడా జయించలేనటువంటి సూర్యుడు అని నామకరణం చేశారు. అప్పుడు క్రైస్తవులు ఏం చేశారో తెలుసా? ఎస్యుఎన్ కాస్త ఏమని మార్చారు? చెప్పండి, ఏమని మార్చారు? ఎస్యుఎన్ అలా ఏమైపోయింది? ఎస్ఓఎన్ అయిపోయింది. దాని అర్థం ఏంటి? ద అన్కాంక్వర్డ్ సన్, దట్ ఈస్ క్రిస్మస్. ఏ పరిస్థితి, ఏ విధంగా కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో, యేసుక్రీస్తు యొక్క మరణములో ఆ యొక్క విజయ ధ్వని మోగింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే, గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఎందుకు దూత అక్కడ ప్రత్యక్షమైంది? దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దట్. యెరూషలేములో మందిరం ఉంది, బెత్లెహేములో యేసు ప్రభువు పుట్టాడు. యెరూషలేముకి బెత్లెహేముకి మధ్యలో ఆ కొండల మీద ఆ యొక్క మందిరములో బలి ఇవ్వాల్సినటువంటి ఆ పశువుల్ని వాళ్ళు అక్కడ కాస్తా ఉంటారు. అంటే ఆ రాత్రికాల సమయంలో ఎవరైతే ఆ పశువులు అక్కడ కాస్తున్నారో ఏమవుతుంది? మరుసటి రోజు అవి ఎక్కడికి వెళ్ళబోతున్నాయి? దేవుని మందిరంలో బలి అర్పణకి వెళ్ళబోతా ఉంటున్నాయి. దోస్ ఆర్ ద యానిమల్స్ which are going to be sacrificed the next day for the festival. ఆ రాత్రి దేవుని దూత సైన్య సమూహం, పరలోకపు సమూహం ఏమైంది? అక్కడ వారు పాటలు పాడారు. ఏమని పాటలు పాడారు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక నుండి మీరు బలులు అర్పించడానికి గొర్రెల్ని కాయాల్సిన అవసరం లేదు. దానికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఇక నుండి పాప విమోచనకి గొర్రె పిల్లల యొక్క రక్తము చిందించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు దావీదు పట్టణం అంటే ఎవరు పుట్టాడు? రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆయన స్వయముగా తన రక్తాన్ని సిలువలో ఆయన చిందించడాన్ని బట్టి ఇప్పుడు ఏమైంది? మన పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఆయన రక్తము చిందించాడు గనక ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఆఫ్ సాల్వేషన్. నేను అంటాను, యేసుక్రీస్తు వారి పుట్టుక ఎంత ఫినామినల్ డిఫరెన్స్ తీసుకొచ్చింది. ఫైనల్గా ఈ పాయింట్ మనం ముగించుకొని ఈరోజు మనం వర్తమానాన్ని ముగించుకుందాం. పౌలు గారు అంటున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయదినముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇవ్వబడెను. జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తు వారు మన జీవితాలకి సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో నిరీక్షణ ఇవ్వటానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు రక్షకుడుగా మన పాపము నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, విమోచకుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. నేనంటాను, యేసుక్రీస్తు వారు స్వయముగా ఎందుకు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది? జాగ్రత్త గమనించండి. ఒకే ఒక్క కారణం. జీవానికి అధిపతి అయినటువంటి దేవుడు తన జీవాన్ని మానవునికి అందిస్తే ఆ జీవితాన్ని హ్యాండిల్ చేయటం మానవునికి చేత కాలేదు. We could not handle the humanity which God has given to us. జీవితానికి మూలకారకుడు ఎవరు? దేవుడు. జీవానికి అధిపతి ఎవరు? దేవుడు. జీవానికి మూలకారకుడైనటువంటి అధిపతి అయినటువంటి దేవుడు ఆ జీవితాన్ని ఎవరికి ఇచ్చాడు? ఆయన మంటిని తీసి ఆ మంటికి నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. దాని అర్థం ఏంటి? జీవము కలిగినటువంటి దేవుడు తన జీవితాన్ని, తన జీవాన్ని మట్టి ముద్దగా లేదంటే మట్టి బొమ్మగా ఉన్నటువంటి మానవునికి ఆ జీవాన్ని అందించినప్పుడు ఆ జీవము కలిగినటువంటి మానవుడు ఆ జీవితాన్ని తీసుకొని ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. దేవుడు తనకిచ్చిన జీవితాన్ని నిరుపయోగం చేసుకున్నాడు. దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఆ జీవాన్ని
హ్యాండిల్ చేయలేకపోయాడు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చేశాడు? జీవముకు అధిపతి అయినటువంటి దేవుడు జీవితాన్ని ఎట్లా నడిపించాలో మనకి చేత కాలేదు గనక, జీవితాన్ని ఎట్లా నడిపించాలో మనకి నేర్పించడానికి ఆయనే ఈ లోకంలో మనిషిలాగా లోకంలో పుట్టాడు. దట్ ఈస్ క్రిస్మస్. ఆయన పుట్టినప్పుడు మనము జీవించలేనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఆయన మరణములో మనకి రావాల్సినటువంటి శిక్షను ఆయన తొలగించాడు. మన పక్షముగా పాపము మీద, శత్రువు మీద ఆయన యుద్ధము చేసి ఆ యుద్ధములో ఆయన విజయం సాధించాడు. ఆ మాటకొస్తే ఆయన విజయం సాధించడం ద్వారా మనము దేనికైతే పాత్రులము కామో ఆ యొక్క కృపను మన జీవితాలకి ఆయన అందించాడు. దిస్ ఈస్ గాస్పల్. వాట్ ఈస్ గాస్పల్? ద ఆథర్ ఆఫ్ ద లైఫ్ హ్యాస్ షోన్ us how life is meant to be lived. జీవితాన్ని రచించిన దేవుడు మనకి జీవితం జీవించడం చేత కాలేదు. we messed up our life. మన జీవితాన్ని మనం పాడు చేసుకున్నాం. ఈరోజు మనం జీవించేటువంటి జీవితం చాలా మందికి తెలియట్లా ఎలా హ్యాండిల్ చేయాలో. ఈరోజు మన జీవితాలు ఉండే పరిస్థితులు అన్నీ ఒకవేళ మారిపోయి, నా మాట మీకు అవుతుందా? కంప్యూటర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, రిఫ్రెష్ బటన్ నొక్కగానే ఏమవుతుంది? అలా దేవుడు గనక మన జీవితానికి రిఫ్రెష్ బటన్ ఇచ్చుంటేనా ఈ పాటికి ఎన్నిసార్లు రిఫ్రెష్ నొక్కేవడం మనం? అవునంటారా కాదంటారా? ఏమా రిఫ్రెష్. కానీ జీవితంలో రిఫ్రెష్ లేదు. ఒకసారి జరిగింది. ఇట్ ఈస్ ఫర్ లైఫ్. యూ కెనాట్ రిఫ్రెష్, యూ కెనాట్ డిలీట్. లైఫ్ ఈజ్ ఆల్రెడీ దేర్. నువ్వు ఏదైతే జీవితాన్ని నువ్వు హ్యాండిల్ చేయలేకపోయావో, ఏదైతే పరిస్థితులు నువ్వు మెసప్ చేసుకున్నావో, నీ జీవితంలో అట్లానే నిల్చుంది. దెర్ ఈస్ నో చేంజ్. అందుకనే జీవాన్ని రచించిన దేవుడు జీవాధిపతిగా ఈ లోకంలో నరుడుగా వచ్చి జీవితం ఎట్లా జీవించాలో, ఏ రకంగా మనం ఈ లోకంలో బ్రతకాలో నేర్పించడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చాడు. మాల్కమ్ మగ్రిజ్ ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు. యాజ్ మ్యాన్ అలోన్ జీసస్ కుడ్ నాట్ హ్యావ్ సేవ్డ్ us. కేవలం యేసుక్రీస్తు మానవుడైతే ఆయన మనల్ని రక్షించలేడు. కారణం ఏంటంటే పాపానికి వెల చెల్లించడానికి ఆయనకు అవకాశం ఉండదు. ఒకవేళ ఆయన దేవుడేగా ఉంటే గనక మానవుణ్ణి ఆయన రిప్రజెంట్ చేయలేడు. కానీ ఇన్కార్నేట్ హీ కుడ్ అండ్ హీ డిడ్. దేవుడు ఎప్పుడైతే మానవ రూపాన్ని ధరించుకున్నాడో, శరీరాన్ని ధరించుకున్నాడో, ఆత్మస్వరూపైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకంలో మానవునిగా 33.5 సంవత్సరాలు బ్రతికి మానవుడి జీవితాన్ని ఎట్లా జీవించాలో అది చూపించి మానవుల కొరకు మరణించి మనం ఏదైతే పాపాన్ని, శాపాన్ని మన జీవితాల్లో మూటగట్టుకున్నామో దానంతటిని కూడా డిలీట్ చేసేటువంటి అధికారం, అవకాశం ఆయన ఒక్కడికి మాత్రమే ఉంది. అందుకనే యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఇదంతా విన్న తర్వాత క్రిస్మస్ సీజన్ అంతా అయిపోయింది. ఇక మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తాము? న్యూ ఇయర్లోకి వెళ్ళిపోతాం. అందరూ ఆల్రెడీ రెడీగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? క్రిస్మస్ అయిపోయింది, పాస్ గారు నెక్స్ట్ ఏంటి? రెడీ అయిపోయాం. దేని కొరకు? వాష్ నైట్ సర్వీస్ కొరకు, న్యూ ఇయర్ సర్వీస్. ఒక క్షణం ఈ క్రిస్మస్ సీజన్ అంతట్లో కూడా దేవుడి గురించి నువ్వు విన్నదాన్ని బట్టి, దేవుని గురించి నువ్వు తెలుసుకున్న దాన్ని బట్టి నీ ప్రతిస్పందన ఏంటి? ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన ఒక ఆర్ట్ కలెక్టర్ ఉండేటువంటి వాడు. ఆ ఆర్ట్ కలెక్టర్ చాలా రేర్ పీసెస్ ఆఫ్ ఆర్ట్ వర్క్ ని ఆయన కలెక్ట్ చేసేవాడు. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు మిలిటరీలో వర్క్ చేసేటువంటి వాడు. సో ప్రతి సెలవులకి ఆ కొడుకు రావటం, ఆ కొడుకుతో ఆయన స్పెండ్ చేయటం అనేటువంటిది చాలా సర్వసాధారణంగా ఆయనకు జరుగుతూ ఉండేది. కానీ ఒకానొక దినమున ఈ కొడుకు యుద్ధంలో చచ్చిపోయాడు. యుద్ధంలో చచ్చిపోతే అప్పుడు ఈయన ఏం చేసేవాడంటే ఆ కొడుకుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆర్ట్ కలెక్షన్ ని చూస్తున్నాడు. ఈ లోపల కొంతకాలం తర్వాత
ఒక ఫ్యామిలీ వచ్చి ఆయన విజిట్ చేశారు. ఫ్యామిలీ వచ్చి విజిట్ చేసి ఆయనకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. ఏంటి ఆ గిఫ్ట్ అంటే, తన కుమారుని యొక్క పెయింటింగ్ ని వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు గీసి ఆ పెయింటింగ్ తీసుకొచ్చి ఆయనకు అప్పగిచ్చారు. అప్పగిస్తే ఈయన చాలా ఎక్సైట్ అయ్యాడు. వాళ్ళు అన్నారు, ఏమండి మీ కుమారుడు యుద్ధంలో చచ్చిపోవటం దేని కొరకంటే మమ్మల్ని విడిపించడానికి. యాక్చువల్ గా ఈ ఎవరైతే ఫ్యామిలీ విజిట్ చేశారో వాళ్ళు చచ్చిపోవాల్సింది, కానీ వాళ్ళ స్థానంలో ఇతను చచ్చిపోయి వాళ్ళ సేవ్ చేశాడు గనక వాళ్ళు కృతజ్ఞతతో ఆ కుమారుని యొక్క పెయింటింగ్ వాళ్ళు స్వయంగా చేత్తో గీసి తీసుకొచ్చి ఆయనకు అప్పగిస్తే, అప్పుడు ఆయన తన ఆర్ట్ కలెక్షన్ లో ఆ ఫోటో పెట్టుకొని ప్రతి దినము కూడా ఆ ఫోటో వంక చూస్తూ ఆయన కంఫర్ట్ పొందుకునేటువంటి వాడు. ఒకానొక దినమున ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుడు ఆయన ఏదైతే ఆర్ట్ కలెక్షన్ అంతా కూడా కలెక్షన్స్ ఉన్నాయో వాటిని ఆక్షన్ తీసుకొచ్చారు. చాలా మంది ప్రపంచంలో ఉన్నటువంటి ధనికులందరూ కూడా ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. కారణం ఏంటంటే ఈయనకి చాలా పేరుంది, చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ ఆర్ట్ ఐటమ్స్ ఆయన దగ్గర ఉన్నాయి అనేటువంటి సమాచారం చాలా మందికి తెలుసు కనుక చాలా మంది ధనవంతులు వచ్చారు, ఆక్షన్ కు వచ్చారు. ఆక్షన్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా, మొదలు పెడితే గనక ఆ రేరెస్ట్ పీస్ ఆఫ్ ఐటమ్స్ ని కొనుక్కుందామని అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఆక్షన్ టైంలో ఆక్షనీర్ వాడు ఏమన్నాడంటే, ముందు ఈ కుమారుని యొక్క పెయింటింగ్ ముందు పెట్టాడు. పెయింటింగ్ పెట్టి దీన్ని ఎవరైనా కొంటారా అని అడిగాడు. ఎవడు కొంటాడు దాన్ని? ఇది ఒక అమెచ్యూర్ పెయింటింగ్, ఏదో వాళ్ళకి తోచిన దాని రకంగా వీళ్ళు అంటున్నారు, ముందు ఆ పెయింటింగ్ పక్కన పడేవయ్యా, మాకు ఈ రేరెస్ట్ పీస్ ఆఫ్ ఐటమ్స్ మేము కొనుక్కోవాలి, కాదు ముందు ఆక్షన్ మొదలు పెట్టంటే అతను అంటున్నాడు, కాదు కాదండి ముందు ఈ పెయింటింగ్ ఎవరు కొంటారు అని అంటే, అక్కడికి వచ్చిన ధనవంతులు ఎవరు కొనలేదు. ఆ ఇంట్లో పనిచేసేటువంటి ఒక పనమ్మాయి, ఏమండి మా మాస్టర్ గారి దగ్గర నేను పనిచేశాను కదా, జ్ఞాపికగా దీన్ని కొనుక్కుంటాను, ఎంత దీని ఖరీదంటే $10 అన్నారంటే ఒక $1000. అంటే ఆ $1000 వెచ్చిచ్చి ఆ ముసలావిడ ఆ పెయింటింగ్ కొనుక్కుంది. అప్పుడు ఆక్షనీర్ ఏం చేశాడు తెలుసా, ఇంతటితో ఆక్షన్ కంప్లీట్ అయింది అన్నాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అదేంటి ఇంకా ఆక్షన్ మొదలు పెట్టలేదుగా, ఇంకా మేము ఐటమ్స్ కొనలేదు కదా అంటే, అప్పుడు అన్నాడు, ఈ ధనవంతుడు ఒక వీలునామా రాశాడు. ఏంటో తెలుసా వీలునామా? ఎవరైతే తన కుమారుని యొక్క పెయింటింగ్ కొంటారో వాళ్ళకి ఈ కలెక్షన్ తెలిపోతాను రాశాడు. మై ఫ్రెండ్స్, దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. ద వన్ హూ హ్యాస్ ద సన్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఎవడైతే కుమారుని కలిగి ఉన్నాడో వాడికి సమస్తం ఉంది. ఎవడి జీవితంలో అయితే కుమారుడు లేడో, నువ్వు ఎంత గొప్పవాడైనా, నువ్వు ఎంత గొప్ప ధనవంతుడైనా, నువ్వు ఎంత పేరు ప్రఖ్యాలు సంపాదించిన వాడైనా, యు ఆర్ ఇన్ జీరో బికాజ్ యు డోంట్ హావ్ దిస్. ఎంతమంది కుమారుడు కలిగి ఉన్నారు? ఈ క్రిస్మస్ సీజన్ అంతా మనం హడావిడి చేసి కార్యక్రమాలు చేసుకొని కుమారుడు లేకుండా ఇక్కడ నుండి మనం వెళ్ళిపోతే, యు డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఏం లేదు, జీరో అకౌంట్ తో నువ్వు బయటకు వెళ్తున్నావు. ఒకవేళ ఈ కుమారుని గనక నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే, నిజంగా ఈ కుమారుడు గనక నీ జీవితంలో ఆయన ఉదయిస్తే, ఈ కుమారుని గనక నీ జీవితంలో నువ్వు ఉంచుకున్నట్లయితే, భద్రపరుచుకున్నట్లయితే, ఆయనను స్వీకరించినట్లయితే, పరలోకము యొక్క సర్వ సంపద అది నీ సొంతం. భవిష్యత్తు యొక్క సర్వము నీ సొంతం. కానీ ఈ కుమారుడు గనక నీ జీవితంలో లేకపోతే అంతకంటే దౌర్భాగ్యం నీ జీవితంలో లేదు. ఈ క్రిస్మస్ రోజున గనక ఈ కుమారుని గనక నువ్వు స్వీకరించకపోతే, ఇక్కడ నుండి ఖాళీ చేతులతో బయటికి వెళ్తున్నావు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. మన జీవితాల్లో నిరీక్షణ ఇవ్వటానికి ప్రభు వచ్చాడు. మన పాపం నుండి మనం విడిపించడానికి ప్రభు వచ్చాడు. అంధకారం ఉన్నటువంటి మన జీవితాల్లో వెలుగు నింపటానికి ప్రభు వచ్చాడు.
మన విమోచకుడుగా ప్రభు వచ్చాడు. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ ప్రభువు నీలో ఉన్నాడా? Do you have the Son? It's a simple and direct question. ఒకటే సూత్రం. If you have the Son, you have everything. If you don't have the Son, you are a big zero. కథలో ఏమాత్రం సందేహం లేదు. ఈ క్రిస్మస్ జన్మనాడు ఈ ప్రభువు గనక నీ జీవితంలో నా జీవితంలో ఉదయించకపోతే, కుమారుడుగా వచ్చిన దేవుడు, దేవునికి నరునికి మధ్యలో మధ్యవర్తికి వచ్చినటువంటి ఈ దేవుడు మన హృదయాల్లో గనక జన్మించకపోతే, మన జీవితాల్లో లేకపోతే, ఈ క్రిస్మస్ దినం అనేటువంటి నీ జీవితంలో ఎటువంటి మార్పు తీసుకుంటాం? మన జీవితాల్లో అటువంటి విప్లవాత్మకమైన మార్పు రావాలంటే కుమారుణ్ణి నీ జీవితంలో నువ్వు తెచ్చుకో. యు నీడ్ టు రిసీవ్ ద సన్. యేసుక్రీస్తు నీ జీవితంలోకి నువ్వు సంపాదించుకుంటావా? చాలా సింపుల్. ప్రభా, నేను పాపిని, నేను నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన వాడును, నా పాపము క్షమించి నా హృదయంలోకి రా అని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నీ జీవితంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ జీవితంలోకి వస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ చేయి పట్టి నిన్ను నడిపిస్తాడు. ఇక్కడతో ప్రారంభమైనటువంటి నీ జీవితం నిత్యత్వంలోకి కొనసాగుతే, నిత్యత్వంలో పరలోకంలో సకల ఐశ్వర్యం దానికి నువ్వే వారసుడివి. అనం యేసుక్రీస్తుని అంగీకరించాను బట్టి నువ్వు దేవుని కుమారుడు అవుతావు. లేదంటే ఇంత గొప్ప స్వాస్థ్యాన్ని కాల్దనుకొని నీ జీవితంలో ఏమి లేనివాడుగా మిగిలిపోతావు. చాయిస్ నీదే. ప్రభు నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా? ఇది మతానికి సంబంధించింది కాదమ్మా. మతం ఏమి చేయలేకపోయింది కాబట్టే యేసుక్రీస్తు వచ్చాడు. ఇది మార్పుకి సంబంధించింది. దేవుడు మన జీవితాల మతాన్ని కోరుకోవట్లా, దేవుడు మన జీవితాల మార్పును కోరుకుంటున్నాడు. ఆ మార్పు కుమారుని వల్లే సాధ్యం. ఆ కుమారుడు నీ జీవితంలో ఉదయించినప్పుడే అది నిజమైన క్రిస్మస్. క్రీస్తు నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా? నీ పాపాలు ఒప్పుకొని ప్రభువుని విషయంలో, నీ పాప విషయంలో పశ్చాత్తాపడి ప్రభువుని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే కుమారుడు నీ జీవితంలో ఉదయిస్తాడు. దట్ ఈస్ అ ట్రూ క్రిస్మస్. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తా ఉంటున్నా. జగత్తును అందులో సమస్తమును నిర్మించినటువంటి దేవుడు అయినటువంటి కుమారుడు మా కొరకు ఈ లోకంలోకి నరుడుగా ఈ లోకంలోకి వచ్చి దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండటానికి ఇష్టపడి మా కొరకు శ్రమపడి సిలువలో మరణించడం ద్వారా, విమోచన క్రయధనమును మా కొరకు చెల్లించడం ద్వారా క్రీస్తులో మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభా మీకు వందనాలు. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను అంగీకరించారో వారిని మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైతే ప్రభా అంగీకరించలేదో, ఇంకెవరైతే నిన్ను కలిగి లేరో వారి జీవితాల్లో మీరు అవకాశాన్ని దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. నీ సన్నిధి, నీ కటాక్షం మీ బిడ్డలకు దయచేసి, నీ రక్షణ కుటుంబాలకు మీరు దయచేసి, తిరిగి మీ సన్నిధిలో మేము కూడుకున్న పర్యంతం కూడా మీ కృపాక్షేమం మాతో ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుట భూమి నెరవేరుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మా అనవసరమైన క్షమించండి. వంశంలో దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమార ప్రేమా వర్షంబుల్ కృమ్మారించుము దేవా. అమ్మ అందరికి వందనాలు. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.